బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం గన్నవరం పాలిటిక్స్ లో సరికొత్త చర్చ జరుగుతోంది. భర్త అరెస్టుతో ఇక రాజకీయాల్లోకి భార్య ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేదే దాని సారాంశం. ప్రస్తుతం అనేక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ. దీంతో ఆయన భార్య పంకజశ్రీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. రేపు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంకజశ్రీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. రైట్, గన్నవరంలో గుప్పమన్న ఈ వార్తకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, పంకజశ్రీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నారు అన్న వార్త ఎంతవరకు కరెక్ట్? అలాగే పార్టీ నుంచి ఎలాంటి సూచనలు వస్తూ ఉన్నాయి? సుమతి, మొత్తం మీద చూసుకుంటే గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే గన్నవరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన నియోజకవర్గం. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వల్లంనేని వంశీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. ప్రస్తుతమైన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యాళ్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. ఇక దాదాపుగా 100 రోజుల పైగా వివిధ కేసులకు సంబంధించి కూడా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న సాయంకాలమే ఏపీ హైకోర్టు ఆయనకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలి, ప్రైవేట్ హాస్పిటల్ తరలించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4వ తేదీన వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా గన్నవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే వల్లభనేని వంశీ గత సంవత్సర కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పంకజశ్రీ రాజకీయ రంగప్రవేశం చేయాలని చెప్పి కూడా ఆమె కుటుంబ సభ్యులు సన్నిహితుల వద్ద కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపు గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. వచ్చే నెల 4వ తేదీ జరగబోతున్న వెన్నుపోటు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రణాళిక రచిస్తుంది. గత సంవత్సర కాలంగా అనేక ప్రోగ్రాములకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో కానీ మిగిలిన 16 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా సరైన రీతిలో ఏ కార్యక్రమం కూడా జరిగిన దాఖలాలు లేవు. ఏదో తూతూ మంత్రంగా జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో కొద్దో గొప్పతో కూడా కార్యక్రమం నిర్వహించారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి గత సంవత్సర కాలంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, స్థానికులు, కుటుంబ సభ్యులు పంకజశ్రీ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకోవచ్చు. అయితే ఆవిడ అభిప్రాయం ఎలా ఉంది? రేపు 4వ తేదీన ఆవిడ నిజంగా వెళ్తారా వెన్నుపోటు దినోత్సవానికి? అంటే రేపు జరిగే కార్యక్రమానికి ముందుగా ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో 4వ తేదీన అంగరంగ వైభవంగా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 100 రోజుల పైగా జైల్లో ఉన్న వంశీకి సంబంధించి సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నాన్ని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుంది. ఆ సానుభూతిలో భాగంగానే వల్లభనేని వంశీని జైల్లో పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అందుకే ఆయన సతీమణి రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పి రేపు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని అలాగే పంకజశ్రీ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరై కార్యకర్తలకి నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక వచ్చే నెల 4వ తేదీన నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి పంకజశ్రీ ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పి కూడా పార్టీ నాయకుల నుంచి సమాచారం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర కార్యాలయానికి కూడా ఆమె రేపు జరగబోతున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి పాల్గొంటానని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. రేపు జరిగిన పరిణామాలు తదితర పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా 4వ తేదీన గన్నవరంలో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి ఆమె పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు వంశీకి అంటే సానుభూతి పరంగా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. దానికి పంకజశ్రీ ఏమేమి లేవనెత్తబోతున్నారు, ఏం చూపించబోతున్నారు, ఏం చెప్తారు ఆ ర్యాలీలో? అంటే ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రధానంగా 3 అంశాలని పంకజశ్రీ ఎవలేటే అవకాశం కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 హామీలు కానీ లేకపోతే ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన హామీలు నెరవేర్చకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలే చేస్తూ ఉందని చెప్పి ప్రధానంగా ఆమె చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా గత కొంతకాలంగా కూడా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీపై గతంలో ఎప్పుడో టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, గతంలో చాలా కేసులు నమోదని వాటన్నిటిని కూడా తిరగదోడి దాదాపుగా 17 కేసుల్ని వెలికితీసిన పరిస్థితి కనిపించింది. వీటిలో 7 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆ కేసుల్లో రిమాండ్లో కూడా వెళ్ళారు. దాదాపుగా ఇప్పటికీ 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇంకో కేసులో కూడా ప్రస్తుతం బెయిల్ రావాల్సింది. సో ఈ నేపథ్యంలో వంశీని రాజకీయంగా మానసికంగా ఇబ్బందులు పాలు చేసే ఉద్దేశంతో ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసుల మీద కేసులు బట్టి ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని ప్రధానంగా కూడా కార్యకర్తల నేతలకి ఆమె దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపుగా 100 రోజులు గడుస్తున్నా ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్లో కానీ లేకపోతే విజయవాడకి సంబంధించి కానీ ఏమాత్రం కూడా సానుభూతి వచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో పంకజశ్రీ రాజకీయంగా రంగప్రవేశం చేసి నియోజకవర్గంలో ఒక మహిళగా ఆమె పడుతున్న బాధలు, ఆమె పడుతున్న ఇబ్బందుల్ని కార్యకర్తలకి నేతలకి ప్రజలకి తెలియజేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో రేపు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సుమతి, శివ, నార్మల్గా గతంలో కూడా చూసాము చాలా పార్టీలలో భర్తకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు భార్యలు రాజకీయ రంగ ప్రవేశం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆవిడ క్యాలిబర్ ఎంత ఉంది అని చర్చ జరుగుతోంది. అలాగే వంశీతో పాటు ఇన్ని రోజులు ప్రయాణం చేశారు కాబట్టి కొద్ది గొప్ప ఉండొచ్చు, కానీ నిజంగా ఆ నేపథ్యం ఉందా? దాదాపుగా చూసుకుంటే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీకి సంబంధించి రాజకీయపరమైన కుటుంబం నుంచి వచ్చిన పరిస్థితి ఏం లేదు. అలాగే వంశీకి సంబంధించి వివాహం చేసుకున్న తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో కార్యకర్తలతో అడపాదడప సమావేశమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఎటువంటి సమావేశాలు సభలు నిర్వహించిన దాఖలాలు కూడా కేవలం గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అలాగే తెలుగుదేశం పార్టీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో కావచ్చు 20-25 సంవత్సరాల పాటు రాజకీయంగా కూడా వల్లభనేని వంశీ ఉన్నారు కాబట్టి ఆయనకున్న అనుభవాన్ని జోడీకరించుకొని ప్రస్తుతం వంశీ ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 100 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి రికవరీ రావడానికి 6 నెలల పైగా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న వేధింపుల్ని ప్రజల్లో సానుభూతి, కార్యకర్తల్లో సానుభూతి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆమె నియోజకవర్గానికి సంబంధించి అరగరటం చేసి రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమెకు రాజకీయ అనుభవం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. అయితే మొత్తానికి వచ్చే నెల 4వ తేదీన గన్నవరం నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవాన్ని కూడా నిర్వహించాలని ఇప్పటికే వైసీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. వంశీని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నదే ఆ పార్టీ ఆలోచన. దీనికి సంబంధించిన కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమావేశానికి రావాలి అంటూ ఆమెకు వైసీపీ పార్టీ అయితే ఆహ్వానం పంపింది. పరిస్థితుల్ని పట్టి వస్తానని పంకజశ్రీ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.